హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిలేని టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పనిలేని ఎమ్మెల్యే, పాలకొల్లు ఎమ్మెల్యే. ఆయన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్కారం. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ మీ పేరేంటో తెలియకుండానే ఇంటర్వ్యూకి పిలిచారా? అంటే అందరూ మిమ్మల్ని ఎమ్మెల్యే అనే పిలుస్తారు కదా, సో మీ పేరు పెద్దగా తెలీదు. ఇప్పుడు చెప్తే గుర్తుపెట్టుకుంటాం. నా పేరు ఎమ్మెల్యే. మీ పేరే ఎమ్మెల్యేనా? మఠాలింగాచారి, షార్ట్కట్లో ఎమ్మెల్యే. ఓ నైస్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు చూడ్డానికి చిట్టిగా లిట్టిగా ఒక పాన్ డబ్బాలో సరిపోయేంత ఉన్నారు. మీరెందుకని పాన్ డబ్బా పెట్టుకోకూడదు? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? పాన్ డబ్బాలో లెటర్ పి ఉంది కదా, పి ఫర్ పాకిస్తాన్ అని కూడా వస్తుంది. నాకు పాకిస్తాన్ అంటే నచ్చదు, అందుకే పాన్ షాప్ పెట్టలే. ఓ దేశభక్తి అన్నమాట. మంచిది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఆకలైతే అందరిలానే అన్నం తింటారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. మాకు ఆకలిస్తే పొద్దున్నే గడ్డి తింటాం, మధ్యాహ్నం చెట్ల ఆకులు తింటాం, రాత్రికి ఎండిపోయిన కట్టె పుల్లలు తింటాం. ఓ గ్రేట్, చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్. అయితే ఇంకో క్వశ్చన్, మీరు దూపకైతే అందరిలానే మంచినీళ్ళే తాగుతారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. దూపకైతే కంకర్రాళ్ళు తాగుతాం, కాంక్రీట్. రోజుకి ఒక 2 లీటర్ల కంకర్రాళ్ళు తాగుతాం. ఎమ్మెల్యేనే. నెక్స్ట్ క్వశ్చన్, మీరు అందరిలానే స్నానం చేస్తారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. లేదండి, మేము స్నానం చేయం. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షంలో పోయి తడుస్తాం, మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు అదే మా స్నానం. ఓ ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం ఉంటుంది సార్, గ్రేట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే అందరిలానే హలో అంటారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. ఫస్ట్ ఫోన్ ఎత్తి, నెమ్ద బ్రోజ్లస్ టెల్ మీ అర్త బూష్ పునికి నిం బొంగ్లా మోహినోన్సుకు లోహక్వే అని, ఆ తర్వాత ఎవరు చెప్పండి అని మాట్లాడతాం. ఓ ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం ఉంటుంది సార్, గ్రేట్. మీరు రాత్రిపూట నిద్ర వస్తే అందరిలానే పడుకుంటారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. మాకి నిద్ర వస్తే డ్యాన్స్ చేస్తామండి. రాత్రి 10ంటికి స్టార్ట్ చేసి పొద్దున 6 గంటల వరకు డ్యాన్స్ చేస్తాం. ఓ డ్యాన్స్ చేస్తారా? ఎమ్మెల్యేనే. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కే వెళ్తారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. నార్మల్ ఫీవర్ అయితే బట్టల షాప్ పోతాం, మరి సీరియస్ అయితే సినిమా థియేటర్కి పోతాం. ఎంతైనా మీరు రేంజే వేరు సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ఒక కార్కి 6 గేర్లు ఉంటాయి, 5 ముందుకి 1 వెనక్కి. మరి మీ కార్కి ఎన్ని గేర్లు ఉంటాయి? అంటే మీరు ఎమ్మెల్యే కదా. మా కార్కి మొత్తం 1116 గేర్లు ఉంటాయి. 1 ముందుకి, 1 వెనక్కి, 1 రైట్ సైడ్, 1 లెఫ్ట్ సైడ్, 1 పైకి, 1 కిందికి, ఇలా చాలా ఉంటాయి. అన్నీ కలిపి 1116 ఉంటాయి. గ్రేట్ సార్, గ్రేట్. అస్సలు అన్బిలీవబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరిలానే బ్రతకడానికి ఊపిరి తీసుకుంటారా లేదా ఇంకేమైనా? అంటే మీరు ఎమ్మెల్యే కదా. మేము బ్రతకడానికి ఇసుక పీల్చుకుంటామండి. ఇసుక మా లంగ్స్లో ఆక్సిజన్ అయిపోయినప్పుడు దోశల నిండా ఇసుక పట్టుకొని పీల్చుకుంటాం, అట్లా బ్రతికేస్తాం మేము.